అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తరపు రష్యా తరపున విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్ విదేశాంగ విధాన సలహాదారు యూరీ ఇషుకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరు దేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. అంతకుముందు తొలుత ఇద్దరు నేతలు అలస్కాలోని యాంకరేజ్ కు చేరుకున్నారు. అక్కడ పుతిన్ కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని ట్రంప్ కు చెందిన వాహనంలో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా వాళ్ళు ప్రశ్నలను అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ప్రపంచ దేశాలన్నింటినీ ఈ భేటీ అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడుతోందని ఉత్కంఠగా ఎదురు చూశాయి. మరొకవైపు అలస్కాలో వందలాది అమెరికన్లు ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు ట్రంప్ కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అటు పుతిన్ కు గాని ఇటు రష్యాకు గాను వ్యతిరేకంగా ఎలాంటి ప్లకార్డులు ప్రదర్శించలేదు. మరొకవైపు ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. హై రికార్డ్స్ నుంచి కిందకు పడ్డాయి. యుఎస్ బాండ్లు డాలర్ విలువ తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక భేటీ అలస్కా వేదికగా జరిగింది. దీనిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఎంతో విస్తారికైనటువంటి అమెరికా రష్యా అధ్యక్షుల సమావేశం గతంలో రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేసినటువంటి అలస్కా రాష్ట్రంలో జరిగింది. అలస్కా రాష్ట్రంలో ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూడా సమావేశం కావడం ప్రపంచమంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది ఏం జరుగుతుందని చెప్పేసి. ఇలాంటి సమయంలో ఈ సమావేశంలో అమెరికా నుంచి ముగ్గురు, రష్యా నుంచి ముగ్గురు ప్రతినిధులు సమావేశంలోకి హాజరయ్యారు. అమెరికా నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ కార్యదర్శి మార్క్ రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అదేవిధంగా రష్యా తరపున ఆ విదేశాంగ మంత్రి సర్గై లావ్రోవ్, విదేశాంగ సలహాదారు యూరీ యాకషోవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం సంబంధించి ఎలాంటి పూర్తి స్థాయి ఫలప్రదం కాకుండానే ముగిసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇలాంటి పూర్తి స్థాయిలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదని కూడా బయటికి తెలుస్తుంది. ఒకవైపు కీలకమైనటువంటి ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ వివిధ యుద్ధాలను నేనే ఆపుతున్నానని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్, భారత్ సంబంధించి విషయంలో నేనే యుద్ధాన్ని ఆపాను, అదేవిధంగా ఇటు ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధాన్ని తననే మధ్యవర్తిత్వం చేసి ఆపాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు పుతిన్ కు సంబంధించిన విషయంలో ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ కు అదేవిధంగా రష్యాకు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడం కోసం గత కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ముందడుగు పడిందని అనుకోవచ్చు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉన్న కాలంలో రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు రష్యా ఒకవైపు అధ్యక్షుడు పుతిన్ చెప్తున్న దాని ప్రకారం ట్రంప్ కనుక అప్పుడు అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తిని కలిగించాయి. ప్రధానంగా అమెరికా ఒకవైపు ఈ చేస్తున్న ప్రయత్నాలతోనే ఒక్కసారిగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక కుదుపుకు లోనైంది. అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు చర్చల సందర్భంగా జరుగుతుండగానే అమెరికా స్టాక్ మార్కెట్ పూర్తి స్థాయిగా చాలా పాయింట్లు పడిపోయింది. ఒకవైపు అమెరికా డాలర్ విలువ, అదేవిధంగా అమెరికా బాండ్ల విలువ కూడా పడిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన విషయంలో ఇరువురు నేతలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుకున్నప్పుడు కూడా ఒకవైపు రష్యా అధ్యక్షుడు కొన్ని విషయాలు మాత్రమే చెప్పాక వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని కీలక అంశాలపైన చర్చలు జరిగాయి. వాటి మీద పూర్తి స్థాయి ఒప్పందం, ఎలాంటి ఒప్పందం ఇంకా కుదరలేదు. తదుపరి చర్చలు రష్యాలో ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడంతో, ఒకవైపు మాస్కోలో ఉంటాయని చెప్పడంతో కూడా మరోసారి చర్చలు ఇంకా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రెండు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఒకవైపు అమెరికా యుద్ధాన్ని ఆపాలన్నట్టుగా ప్రయత్నం చేస్తుంది. నాటోలో ఉక్రెయిన్ చేరాలన్న ఆలోచనకు చెక్ పెడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. ఒక కీలకమైనటువంటి కొన్ని ఒకవైపు పోర్ట్లు కావచ్చు, కీలకమైనటువంటి ఏరియాల్లో గత 2-3 సంవత్సరాలుగా వరుసగా ఈ యుద్ధాన్ని అయితే కంటిన్యూగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా గతంలో అమెరికాకు వెళ్లి డొనాల్డ్ ట్రంప్ తో కూడా ఒకవైపు ఓవల్ ఆఫీస్ సమావేశాలు పాల్గొన్నారు. అక్కడ కూడా ఎలాంటి అంశం ముందుకు రాకుండానే అది కీలకంగా ఒకవైపు ఫలప్రదం కాకుండానే ముగిసింది. ఆ తర్వాత
ఉక్రెయిన్ తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుంది. అమెరికా వైపు చెప్పినప్పటికీ కూడా ఇటు వివిధ దేశాల మద్దతుతోటి రష్యాను ఎదిరిస్తూ యుద్ధం చేస్తూ కొనసాగిస్తుంది. ఈ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పేసి ట్రంప్ భావిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కీలక సమావేశం అయితే జరిగింది. ఇలాంటి కాకపోతే పూర్తి స్థాయి ఒప్పందాలు జరగకుండానే సమావేశం ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు అదేవిధంగా ఇటు రష్యా అధ్యక్షుడు ఇద్దరు కూడా అలాస్కా స్టేట్ కు రావడంతో కూడా అలాస్కా ప్రజలంతా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఘనంగా స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షునికి సంబంధించి ఎలాంటి నినాదాలు వ్యతిరేక ప్రదర్శన చేయకుండానే అంతా కూడా స్వాగతం పలికారు. గతంలో ఈ అలాస్కా రాష్ట్రం రష్యాకు ఉండేది. రష్యా నుంచి అమెరికా గతంలో కొనుగోలు చేసింది. పూర్తి స్థాయిగా మంచుతో ఎప్పుడు కప్పబడి ఉండేటువంటి అలాస్కా రాష్ట్రం అంత కీలకమైనది డిఫెన్స్ పరంగా. అందుకే రష్యాకు దగ్గరగా ఉండే ఈ ప్లేస్ లోనే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ చర్చల్లో పాల్గొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.